ఎందుకు చేయాలి? ఎన్ని వాయిస్ రికార్డ్స్ పెట్టా? ప్లీజ్ అక్క. ఏం అవసరం లేదు. ఇప్పుడు అక్క అది చూసి గుర్తుపట్టారు మనోడు. అంటే అంతా రికార్డ్ చేసిన అంతా రికార్డ్ చేసినావు నువ్వు ఏమేమి చేసినావు ప్రతి ఒక్కటి నీకు. నువ్వు ఫ్యాన్ అయితే నా ముద్ద ఎవరికి నువ్వు ఫ్యాన్ అయితే ఇంటర్నేషనల్ రికార్డ్ అయితే శివ, ఇంటర్నేషనల్ పోతా శివ, అమెరికా, ఢిల్లీ, మొత్తం ప్రపంచం మొత్తం లేదు వాళ్ళనే గుడుపుతా. సో గైస్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్దామని వచ్చిన. గుడ్ న్యూస్ ఏంది అంటే, మనం ఇప్పుడు ఫేస్బుక్లో కూడా వీడియోస్ పెడుతున్నాము. ఫేస్బుక్ పేజ్ అండ్ ఫేస్బుక్ ఛానల్ అనేది మనం ఓపెన్ చేసినాము. సో దాంట్లో మనకి అర్జున్ బ్లాగ్స్లో ఉన్న వీడియోస్, ఎక్స్క్లూజివ్ వీడియోస్ అనేవి వస్తుంటాయి, అన్కట్ వీడియోస్. ఏవైతే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయకుండా, ఏవైతే యూట్యూబ్ మనకి పెట్టనీయకుండా కమ్యూనిటీ గైడ్లైన్స్ చేస్తుందో, సో అవన్నీ తీసుకొని మనము ఫేస్బుక్లో అనేది వేస్తున్నాం. సో ఎవరైనా ఆ పేజ్ని ఫాలో కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఫేస్బుక్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత దాన్ని ఫాలో చేయండి ఆ పేజ్ని. అండ్ ఎంతైతే నన్ను యూట్యూబ్లో సపోర్ట్ చేసారో అంతే ఫేస్బుక్లో కూడా నన్ను సపోర్ట్ చేయండి. సో ఎవరైనా రెగ్యులర్గా ఫేస్బుక్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే కనుక సో తప్పకుండా అలా ఎక్స్క్లూజివ్ వీడియోస్ వస్తుంటాయి అర్జున్ బ్లాగ్స్వి. సో తప్పకుండా చూడండి, ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి. అవును శివనే గుర్తుపట్టినావా? ఎక్కడ చూడలేదు, యూట్యూబ్ లోనే చూసినావు. ఆ గోడ చేస్తున్నావా? ఏమైంది? ఏమైంది? ఎందుకు తమాషాలు దిగుతున్నావు? సో చూస్తావు నా వీడియో చూస్తావు? చూస్తావు. ఈ వాల్పేపర్ ఎన్నిసార్లు చూసినావు? చాలా వీడియోస్ చూసిన శివ. అంటే ఇరుకుతావు అని చెప్పేసి నువ్వు అనుకోలేవు. శివ అరే ఏం యాక్టింగ్ చేస్తున్నాడు రా ఆయన, నాకు అర్థమైతలేదు. ఏంది? ఏం చేస్తున్నావు? శివ ఎందుకు వచ్చినావు చెప్పు. ఏంటంటమ్మా? నేను డబ్బులు తీసుకున్నాను, దాన్ని ఇంకతో బాగా ప్రెషర్ చేస్తున్నాడు తన మీద. ఫస్ట్ శివాది కాదు శివ, బాగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చెప్పు అది చెప్పు. నువ్వు వెళ్ళే శివ, నాకు పని ఉంది. పని ఉంది. పోతావా? ఏడికి పోతావు? కస్టమర్ కాల్ చేస్తున్నారు. ఎందుకు ఆన్లైన్ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఇట్లా పడుకుంటే లోన్ క్యాన్సిల్ చేస్తా అని చెప్పి. అంటే శివ అది బాగా టార్చర్ పెడుతున్నాడు. నా ఫొటోస్ మొత్తం అన్ని మా ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నాడు, కాల్ లిస్ట్లో పెడుతున్నాడు. నేను కనీసం పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇద్దామన్నా కానీ అలా చేస్తే ఇంకా ప్రాబ్లం అంటున్నారు. ఎవరికైనా తెలిస్తే బాగా ఇబ్బంది పడతారని నేను మీ దాకా రావాల్సి వచ్చింది తమ్మి. ఏందక్క? నన్ను ప్రతి ఫొటోస్లో అందరికీ కాంటాక్ట్ నెంబర్స్లో అందరికీ అన్ని పెడతా ఉంటున్నాడు. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అంటున్నాడు. ఏంది? అలాగే వేరే ఎవరికి రిపీట్ కావద్దు తమ్మి. అరే ఏంద్రా గలీజ్ గలీజ్ చేస్తా. నేను కొట్టలే, ఏమన్నా అన్నమా? ఏమన్నా అన్నమా? శివ నేను ఏమన్నా అన్నమా? ఏమన్నా అన్నమా? ఏమనలేగా? ఏమన్నా షుగర్ ఉందా? ఏమో అదే ఇంత గలీజ్ వచ్చింది పోసుకున్నావు భయ్. నువ్వు ఏమన్నా అన్నమా? ఉందా? షుగర్ ఉందా? నువ్వు చేసా పాపాల గతనే ఉంటాయి మరి. చూసుకున్నాడు నీకేం అనలేదు. మేము ఆవిడ రాకు ఉన్నది ముందు ముసలి పండుగ నీకు ఉంది. అరే ఏమన్నది? ఏం చేస్తావు? చూసుకున్నాడు ఏంద్రా? భయపడ్డాడు. అరే ఏమన్నా ముందు ఫస్ట్ టైం చూస్తున్నారా? శివ కెమెరా పెట్టినా శివ. ఆవు పెట్టినా శివ ప్లీజ్ శివ, డిలీట్ శివ, డిలీట్ శివ. ఎందుకు డిలీట్ చేయాలి? నీ ఫ్యాన్స్ చూస్తా శివ, 2 lakhs 4 lakhs మంది చూస్తారు. మరి నువ్వు చేసినావు లంగ పని చేసినావు కాబట్టి చూస్తారు. 100% చూస్తారు, బరాబర్ చూస్తారు. 5 lakhs 6 lakhs పీపుల్స్ అంటే చూస్తారు, 100% చూస్తారు. నువ్వు ఆమెకి ఏం చేస్తున్నావు? నువ్వు ఆమెకి ఏమంటున్నావు? బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నువ్వు ఆమెకి ఏమంటున్నావు? చెంపచ్చు శివ. చెమటలు వస్తాయి, ఉచ్చబడుతుంది, కొన్ని రోజులకి అన్నీ అవుతాయి. రాను శివ ఇట్లా ఎందుకు ఇంత గలీదు? శివ నాకు షుగర్ ఉంది, నేను వెళ్ళాలి హాస్పిటల్లో. అపార్ట్మెంట్ నువ్వు ఎన్ని యాక్టింగ్లు దెంగినా, నువ్వు షుగర్ ఉందన్నా, నువ్వు కావాలని ఉచ్చ పోసుకున్నా మేము నిన్ను వడ్ల బదులం.
అర్థమవుతుందా? ఏంది తెలుసా ఇది ట్రిక్, షుగర్ ఉందో లేదో కానీ తెలియదు కానీ ఇది ఒక ట్రిక్. భయపడ్డట్టు వేసి ఉచ్చ పోసుకొని నాకు షుగర్ శివాని ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవాలి శివాని డయాబెటిక్ పర్సన్. నేను పెద్ద ఫ్యాన్స్ నాకు. మన ఫ్యాన్ అన్నప్పుడు నీకు ఈ రూమ్లోకి వచ్చినప్పుడు తెలియదు, ఆమె బెడ్ మీద కూర్చోబెట్టినప్పుడు తెలియదు. డౌట్ వస్తుంది భయ్యకి, డౌట్ వస్తుంది అమ్మా. ఫోన్లో చూస్తున్నాంగా ఎన్నో చూసినట్టు కొడుతుంది. అది చూసి గుర్తుపట్టారు అన్నాడు. అంటే అంతా రికార్డ్ చేసిన అంతా రికార్డ్ చేసినావు నువ్వు ఏమేమి చేసినావు ప్రతి ఒక్కటి. నీకు నువ్వు ఫ్యాన్ అయితే నా ముడ్డ ఎవరికి నువ్వు ఫ్యాన్ అయితే ఎవరికి నువ్వు ఫ్యాన్ అయితే నా ఫ్యాన్లు ఇంత లంగా పూకోళ్ళు ఉన్నారా, ఇంత గలీజ్ గాళ్ళు ఉన్నారా నా ఫ్యాన్లు? ఫస్ట్ టైం శివాని చేయడం ఇట్లా. అదే నువ్వు ఏం చేసినావు అంత రికార్డ్ ఉంది. ఏమేమంటాడు అమ్మా ఇంకా ఏమేమంటాడు అమ్మా ఇంకా మొత్తం మీ రిలేటివ్స్కి కానీ మీ ఫ్రెండ్స్ అందరికీ కానీ నేను వీడియోస్ పెడతాను, నువ్వు ఎవరికైనా చెప్పుకున్నావంటే నీకే ప్రాబ్లం అవుతుంది, నీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పంపిస్తాను అంటున్నాడు. ఏందిరా కాదు కాదేందిరా కాదు కాదేంది కాదు ఫోన్ పట్టుకో ఫోన్ పట్టుకో. యాక్టింగ్ చేస్తుంటారు ఏమేమి చేస్తావు అన్ని రికార్డ్ అయినారా? అన్ని రికార్డ్ అయినా నువ్వు ఏమేమి చేసినావు తమాషాలు తెలియదు. చెప్పు నీ గుద్ద ఎరీ అస్సలు వదిలేదు లేదు అస్సలు యాక్టింగ్ వాడికి పోకుర్రు అక్క మీరు ఇటు సైడ్ రండి. ఆడు ఉచ్చబోసిండు ఆయన ఉచ్చబోసుకోండి. చెప్పు ఇటు రాను ఇదంతా ఇంత ఉడిపేసాం కానీ ఇటు రాను షెట్ అయిపోయి ఉడికిస్తాను. చెప్పు. నేను ఫస్ట్ టైం చేస్తున్నా శివ. నన్ను రోజు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఫస్ట్ టైం అంటున్నాడు. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో తమ్మి. ఫోన్ బ్లాక్ లో పెడదామన్నా కానీ భయం వేస్తుంది. ఎన్ని పైసలు కట్టినామా నువ్వు ఇప్పటికి? నేను ఆల్రెడీ 12,000 కట్టాను. 12,000 కట్టిందంట, ఇంకెన్ని కట్టాలి? 30,000 కట్టాలి. కడతాది ఎప్పుడో కడుతుంది. ఎప్పుడో కడుతుంది. నీకు పైన ప్రెషర్ ఉంటే నువ్వు ఆమెకి ఎందుకు ప్రెషర్ పెడుతున్నావు? నీ ప్రెషర్తో నీకే నీ ప్రెషర్తో నువ్వు జంగించుకో. నువ్వు ఆమెకి కమిట్మెంట్ ఎట్లా అడుగుతావు? నువ్వు ఆమెకి కమిట్మెంట్ ఎట్లా అడుగుతావు? అడగమ్మా ఎట్లా అడుగుతా? ఎన్నిసార్లు ఫోన్ చేసావు? ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నావు? అక్కడ లొకేషన్ దగ్గరికి వెళ్ళి పార్క్ దగ్గరికి రమ్మంటాడు, హోటల్ దగ్గరికి రమ్మంటాడు, ఓయో బుక్ చేస్తా అంటాడు. నాకు చెప్పడానికి మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పిస్తున్నాడు, మాట్లాడినా నా ఫోటోస్ మొత్తం పెడుతున్నాడు. ఏంది ఏంది బాయ్ ఏం కథలు? సమాధానం చెప్పాలి. ఇప్పుడు నాకు గుర్తుపట్టిన ఆయన కూడా ఇప్పుడు నా సబ్స్క్రైబర్ అయినా కూడా నా వీడియోలు చూస్తాడు. అందుకని మీకు వచ్చినప్పుడు నేను పైన నేను చూస్తాను నా ఫోన్ లా వచ్చినప్పటి నుంచి ఎన్నో చూసినా అంటున్నాడు. మొత్తం రికార్డ్ చేసిన మొత్తం ప్రతి ఒక్కటి రికార్డ్ చేసిన ఆ సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయ్యింది కూడా నేను నా ఫోన్ లో చూస్తా ఉన్నా. సీసీ కెమెరా కాదు సీక్రెట్ కెమెరా. మరి మీరు బ్లాక్మెయిల్ ఎలా చేస్తున్నారు? నువ్వు చేసినప్పుడు లేదా ఎంతమంది ఇట్లా చేస్తున్నారు? ఎంతమందిని చేస్తున్నావు? ఎంతమందిని పట్టుకుని నువ్వు చాలా పెద్ద యాక్టర్ ఉన్నావు తమ్ముడు. అరే చూడు నువ్వు ముందుకే యాక్టింగ్ చేసినా నువ్వు చూసుకున్నా ఏం చేసినా కానీ సరే నిన్ను పోలీస్ కేసులో నీళ్ళు అయిపోతుంది. మళ్ళీ అడగమ్మా అడుగు వచ్చిందిగా అడుగు అడుగు. మరి మా ఆడపిల్లల లైఫ్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఒక ఆమెకి చేసినావు ఇంకొకరికన్నా చేసినావు. ఎంతమంది చేస్తావు ఇలా? ఫస్ట్ టైం చేస్తే ఎంతమంది చెప్తున్నావు ఇలా మాటలు? ఇగో ఈడుంది కెమెరా దానికి చూపిస్తా. కెమెరా ఈడుంది అన్నావు ఇగో ఈడుంది కెమెరా. అర్థమవుతుందా? జరను కెమెరా దగ్గర నుంచి ఏంది ఏమంటావు చెప్పు ఇప్పుడు? డిలీట్ చేయాలి నేను డిలీట్ ఎందుకు చేయాలి? ఎన్ని వాయిస్ రికార్డ్స్ పెట్టా? ఏం అవసరం ఇప్పుడు అక్క మరి మా ఫ్యామిలీ మా పేరెంట్స్ తెలిస్తే ఏం కావాలి, మా ఫ్రెండ్స్ తెలిస్తే ఏం కావాలి? మీ వాళ్ళు చూస్తారు ఆ వీడియోస్ చూస్తారు మీ వాళ్ళు కూడా. చలో అయిపోయినా బిడ్డ నీకు మంచం ఓడింది. బరాబర్ ఇస్తుంది బరాబర్ ఇస్తుంది.
వాళ్ళ జీతం రోడ్డు మీదకి వస్తుంది శివ. మళ్ళీ ఎందుకు మరి అట్లా మీరు చేసినావు? డబ్బులు కట్టాల్సిన దానికి ఎందుకు ఇట్లా గొడవ చేస్తున్నావు? ముందే మేము కూడా అప్పులో ఉన్నాం చాలా. నువ్వు అప్పులలో ఉంటావు వరకు భయ్, ఆమెను ఎందుకు టార్చర్ చేస్తున్నావు? నువ్వు అప్పులలో ఉంటావు వరకు అడగాలి కానీ నువ్వు నాకు అట్లా తెలియదు. ఇప్పుడు నీకు నీ correct గా డ్యూటీ lesson ఏంది? చెప్పాల్సిందే నీకు. లోన్ రికవరీ ఏజెంట్ కదా నువ్వు. ప్లీజ్ 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 అందులో అడుగు ప్లీజ్ లేదు. అక్క చెప్పట్లేదు. లేదు, లేదు. ఇప్పుడు అక్క ఇప్పుడు ఎలా మాట్లాడతావు? ప్లీజ్ ప్లీజ్ ఇంకోసారి చెయ్యా ప్లీజ్ ప్లీజ్. యాక్టింగ్ ఇదుంట్రా ఇడు మరి నువ్వు కొట్టాలంటే కూడా నాకు కుచ్చ పోసుకున్నాడు, పట్టుకోబుద్ది అవుతలేదు నాకు. లేదు. ఇప్పుడు దూరం- గుర్తొచ్చేసిందా? దూరం ఉంటా, దూరం ఉంటా. గుర్తొచ్చేసా? దూరం ఉంటావా? దూరం ఉండు, దూరం ఉండు. మా వైఫ్ చూస్తే శివ, చూస్తుంది, బరాబర్ చూస్తుంది. మరి మా నువ్వు వైఫ్ చూస్తుంది. నీ డ్యూటీ ఏంది? నీ డ్యూటీ ఏంది? లోన్ రికవరీ ఏజెంట్. నువ్వేం చేయాలి? లోన్లు రికవర్ చేయాలి. నాకు అంతేగాని actually నువ్వు- 70,000 అంతే salary. అంతేగాని నాకు నువ్వు actually ఇట్లా- 70,000 సరిపోవట్లేదు శివ. 70,000 జీతం సరిపోతుంది. అమ్మా. 70,000 ఎవరికి ఇస్తారా లోన్ రికవరీ ఏజెంట్కి? అరే 70,000 ఇదో. ఇస్తారా? కమిషన్లు వస్తాయా లోన్ రికవరీ చేస్తే దాని మీద? నిజం చెప్పురా. కమిషన్లు వస్తాయి. కమిషన్ ఏమి? నాకు salary ఎంత? మళ్ళీ 70,000 ఎవరు ఇయ్యరు లోన్ ఇయ్యరా రికవరీ. రే? లోన్ రికవరీకి అసలు ఎవరు ఇయ్యరు 70,000. మర్యాద పెరిగింది. నేను లోన్ మేనేజర్ని. లోన్ మేనేజర్. లోన్ రికవరీ మేనేజర్ అన్నారు కదా మీరు. అవును. అవునవును. ఆహా. లోన్ మేనేజర్ నేను. మేనేజర్ అయ్యండు నువ్వు ఇట్లాంటి కథలు చేసుడు ఏంది? ఏ యాప్ అమ్మా ఏంది? ఏంది యాప్ ఏంది అది? ఏది ఒకసారి ఫోన్ లోన్ తీసుకుని చెక్ చేయరన్నారు ఆమె ఫోన్ తీసుకొని. ఏ యాప్లో తీసుకుంది ఒకసారి లోన్ చెక్ చేయి. యాప్ని కూడా మొట్టగొడుతాను. నీ కంపెనీని మొట్టగొడుతున్నాను నేను. చూడు నీ కంపెనీని మొత్తం ఆగం చేసేస్తున్నా. అయితే ఇంటర్నేషనల్ కంపెనీ. అయితే శివ, అదే శివ. నరసూరు మళ్ళీ జైల్లోకి వేస్తే శివ ఇంటర్నేషనల్ రికార్డ్ అయిపోతుంది. అద్దు శివ. ఎవరా? శివ అద్దు శివ. ఇంటర్నేషనల్ రికార్డ్ అయితే శివ. ఇంటర్నేషనల్ పోతుంది శివ. అద్దు అమెరికా, ఢిల్లీ మొత్తం ప్రపంచం మొత్తంలో. లేదు వాళ్ళనే గుడుపుతా. ఉందా? పేరు ఉందా? పేరు. చలో డన్. నేను తర్వాత నేను సెపరేట్గా వీడియో తీస్తాను దానికోసం. సారీ, ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్. ఇప్పుడు సారీయా? ఎన్ని రోజుల నుంచి టార్చర్ పెడుతున్నా? నీ అభిమానం మొత్తం నేను కట్టేస్తా. 1 month నువ్వు నుంచి నా టార్చర్ ఫ్యాన్ పెట్టి నా అయ్యుండి ఫొటోస్ ఇట్లా- మొత్తం అందరికి పెట్టి ఇప్పుడు తీరా అద్దు, లాస్ట్ నీ అభిమానం- నీ అభిమానం- నీ అభిమానం- నీ అభిమానం- యాక్టింగ్ తెలుస్తుందా? యాక్టింగ్ తెలుసు. నేను కడితే నీకు ఒకసారి ఫ్రీగా ఇచ్చేస్తా నీకు. నాకు నీ salary సరే. వద్దు, నాది వద్దు. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు. అది లోన్ అది ఓపెన్ చేయి. మరి ఆ లోన్ యాప్ ఓపెన్ చేయి. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. లోన్ యాప్ ఓపెన్ చేయి. మరి నీకు వదిలేయాలి అంతే కదా, మేము వదిలేస్తాం నీకు. ఆగు ఒక్క నిమిషం. ఆగండి ఆగండి. చలో ఇదే కదా. ఒక నిమిషం ఆగు. ఎంత ఉన్నాయి? ఒకటి మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇంకా 5 8 ఇన్స్టాల్మెంట్, 5 6 ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి? 5 ఎన్నిరా? నాకు 4 ఉన్నాయి. 8 ఇన్స్టాల్మెంట్లు, 4 కట్టింది కదా. 4 ఉన్నాయి. రైట్ 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 రైట్. అది మొత్తం నేను కట్టేస్తే శివ. ఇంకా వేరే బట్టలు తీసుకో. కట్టేస్తాను నేను మొత్తం సరే కట్టేస్తాను. నీ ఫోన్పే ఓపెన్ చేయి. ఫోన్పే ఓపెన్ చేయి. ఫోన్పే ఓపెన్ చేయి. అద్దు శివ. ఫోన్పే ఏయ్. ఓపెన్ చేయి. మస్తు కొడతాం. ఫోన్పే ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. వాసన దిగుతుంది రేడు, వచ్చే వాసన. లాక్ది కొట్టు, మా ముంగడ కొట్టు. ఇప్పుడు అన్ని క్లియర్ చేస్తాను కదా కొట్టు మరి. కొడతా. స్కాన్. ఇది ఏంటిది? దీనికి స్కానర్ ఉండదు కదా దీనికి లోన్ కట్టేదానికి? ఉంటాయిరా. ఉంటాయా? స్కానర్ ఉంటుందా? ఓపెన్ చేయి. అద్దు శివ. అవి అన్ని లోన్లు కట్టు, నువ్వే కట్టు లోన్లు అన్ని. ఇప్పుడు నువ్వే కడతాన్నావు కదా, ఒప్పుకున్నావు కదా. ఇప్పుడు కట్టే. 10 lakhs ఉన్నాయి శివ. ఆ? 10 lakhs. 10 lakhs. ఆమె మొత్తం ఈ వేరే లోన్ కథలు దింగ ఒక ఆమె 10 lakhs లేవు ఆమె. ఎన్నున్నాయి 10 lakhs? నాది ఎందుకు ఉంది? చెప్తే నమ్మేటోడు. ఇంకా వేరే ఉండే శివ. వేరే కంపెనీలో. 10 lakhs తీసుకున్నా. స్కాన్ చేయి. ఎన్ని తీసుకురాక మీరు లోన్? నేనేం లేదు, ఒకటే 30,000 ఒకటే 10 lakhs. హుషారి హుషారి. తప్పించుకోవడం కోసం అన్ని తీ స్కాన్ చేయి. కాదు శివ, అది రైట్. పే చేయి. నేనే కొడతా పిన్. ఆగు బిడ్డ, పిన్ చెప్పు నాకు. ఒక్క నిమిషం ఆగు. 4466. పే చేయి. ఇదేనా సొల్యూషన్స్ అనేది వచ్చింది? ఈ నంబర్. కొట్టు. పే కొట్టు. ఏయ్ పే సెక్యూరిటీ కొట్టు. మా వైఫ్ తిడుతుంది. మా వైఫ్ తిడుతుంది. కొట్టురా కొట్టు. మా వైఫ్ తిడుతుంది. చెక్ చేస్తుంది ఫోన్. అయితే ఏంది ముడ్డ, నీ వైఫ్ పంపించేస్తారా వీడియో? అరే ఇట్లయితే కాని పట్టు. మా వైఫ్ చేస్తుంది. కొట్టు, పిన్ కొట్టు. నా లైఫ్ పోతుంది. నా లైఫ్ పోతుంది. శివ, నా లైఫ్ పోతుంది. 4466 ఇవన్నీ 4466 కదా. 4466. శివ, నా లైఫ్ పోతుంది. రైట్. ఇన్కరెక్ట్ పిన్ అంటారా? నువ్వు తప్పు కొడుతున్నావు. అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. 44 4477 అని కొట్టినా నేను.
శివ మా వైఫ్ ఒకటి అయ్యింది ఒకటి అయ్యింది ఇంకొకటి ఆగ్రా. అద్దు శివ మా 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 డాడీ చూసి మా మమ్మీ చూసి నన్ను తిడతారు శివ. మా డాడీ నన్ను తిడతారు శివ. ఇంకా రాని శివ మా వైఫ్ నన్ను 4466 కదా 44 మా అన్న తిడతారు శివ. మా తమ్ముడు అద్దు ప్లీజ్ ప్లీజ్. ఒకటి వస్తుంది ఒకటి పోతుంది ఈ ఫోన్ నా చెమట వస్తుంది నా చెయ్యికి. మా మా రైట్ మా ఇంకొకటి వాళ్ళు తిడతారు శివ. మా ఇంట్లోకి వెళ్ళకూడదు శివ. మా వైఫ్ డేంజర్ శివ ప్లీజ్. ఇంకొకటి శివ శివ ఇంకా రెండు రైట్ ఇంకా రెండు శివ శివ మా వాళ్ళు తిడతారు శివ. శివ దండం పెడతారు శివ. 4466. ప్లీజ్ శివ శివ శివ. అలా నిలబడరా ప్లీజ్ అన్న. 4 ఇన్స్టాల్మెంట్ మా వైఫ్ తిడుతుంది అన్న. 3 ఇన్స్టాల్మెంట్లు అయినాయి అక్క. చూసుకోక ఎంత 18,000 ఉన్నాయి కదా. 30,000 కట్టమన్నాడు కదా. కట్టాల్సిన అవసరం లేదు. కట్టకు 18,000 ఏదైతే ఉందో అదే కట్టు. అయినా కట్టేసే బొంగు ఇన్ ఫోన్ లో నుంచి లేక కట్టేసేద్దాం. 1 పైసలే కదా. శివ మా వైఫ్ చిచ్చేస్తే శివ నైట్ పిలి శివ. మొత్తం ఏంలో 28,954 రూపీస్ ఉన్నాయి. 7,000 చిల్లర ఉన్నారు. 7,000 ఇన్స్టాల్మెంట్ ఉంది అక్క. 7,000 ఉంది ఒక ఇన్స్టాల్మెంట్. 3 ఇన్స్టాల్మెంట్లు అయినాయి. లాస్ట్ కొట్టేసారు, అది కూడా కొట్టేసి. ఎన్ని పైసలు ఉన్నాయి అది కూడా చెక్ చేద్దాం. అద్దు శివ అలా అలా అద్దు శివ. రైట్ మా వైఫ్ 3 అయినాయా 4 అయినాయి? 4 అయినాయి కదా. చూడండి రిఫ్రెష్ చేయి. యాప్ రిఫ్రెష్ చేయి. శివ శివ నీ ఫ్యాన్ శివ. కనకరం చూపి శివ. నువ్వు ఇంకా fan నీ అయితే fan టైం పడుతుంది. చూపించారంటే ఇంకా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఈ ఫోన్ పట్టేసుకో. టైం పడుతుంది. నాడు పిఎస్కి నడరా పిఎస్లో కూర్చోబెడదాం రా. అద్దు శివ మా వైఫ్ విడాకులు ఇస్తే శివ. వీడు మొన్ననే రీసెంట్గా పెళ్ళైంది శివ. మళ్ళీ పెళ్ళి అయితే నువ్వు చేసే కథలేంది? రీసెంట్ పెళ్ళి అయితే నువ్వు చేసే కథలేంది? కొడుకు బిడ్డ ఉన్నారు 3 years రీసెంట్గా 3 years అయింది. ఒక పాప ఒక బాబు. అరే పిఎస్ పట్టుకో. అన్ని ఆగా. లోన్ అక్క అయిపోయింది. లోన్ కట్టినా అవసరం లేదు. పోలీస్ స్టేషన్ లో తీసుకోవాల్సింది. నన్ను ఎలా బ్లాక్ మెయిల్ చేశాడో, నాకు అసలు నన్ను ఎంత టార్చర్ పెట్టాడు ఈ 2 నెలల మించి. ప్లీజ్ అవసరం లేదు. పద పోలీస్ స్టేషన్ కి పద. నా పరువు అవసరం లేదు. పోలీస్ నా స్టేషన్ పరువు నా పరువు పోతుంది. నడు పోలీస్ స్టేషన్ పరువు పోతుందంటే నువ్వు చేసిన ఏమైనా మంచిగా ఉన్నాయా? నువ్వు చేసింది ఏమైనా మంచిగా ఉందా? మా మమ్మీ అరే వద్దు తమ్ముడు. నీ డాడీ మమ్మీ రీసెంట్ కార్ కొన్న బెంచ్ కార్. రీసెంట్ కార్ కొన్న ప్లీజ్. మస్తు కొడతా. రీసెంట్ కామెడీ నీకు అర్థమవుతుందా ఏమవుతుందని? వీడియో ఏమవుతుందనేది తెలుసా నీకు? నువ్వు కామెడీ చేస్తున్నావు ఇలా మజాక్ ఆడుతున్నావు. మజాక్ వీడియో ఇస్తుంది ఇది కూడా. అన్ని వీడియో రికార్డ్ అయిపోయింది. మొత్తం పిచ్చోడా తెలుగు ఉంది అనుకున్నారా? వీళ్ళు కనబెడితే పిచ్చోడా అమ్మా. వీళ్ళు కనబెడితే తెలుగు ఉంది అనుకున్నాను. రీసెంట్ గా మొన్న 25 lakhs పెట్టి లోన్ తీసుకుని ఉన్నా శివ కార్. నువ్వు అవన్నీ పక్క పెట్టరా. నా కార్ అన్ని పోతే శివ. ఏ చట్. అద్దు శివ. పద పోలీస్ స్టేషన్ కి పద. పోలీస్ స్టేషన్ కి. నాకు పట్టేద్దాం. పిఎస్కి సీదా పిఎస్కి పోలీస్ స్టేషన్ అక్క. ఇప్పుడు లోను క్లియర్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి. రిఫ్రెష్ అవుతుంది రీజర్ అయినాక. వాడు పిచ్చోడా మంచోడా నాకు అర్థమవుతుంది. వాడు ఫ్యాన్ అంటున్నాడు ఏమేమో అంటున్నాడు. వాడిని ఇప్పుడు పిఎస్లో తీసుకొని పోదాం. ఒక కంప్లైంట్ ఇచ్చి పెట్టండి. ఎందుకంటే మీరు ఒక కంప్లైంట్ మీకు ఎందుకు ఇవ్వమంటున్నా అంటే ఈ కంప్లైంట్ ద్వారా వాడి కంపెనీకి వెళ్తారు పోలీసు వాళ్ళు. వీడు ఇట్లా చేస్తుండో అని చెప్పి చెప్తారు పోలీసు వాళ్ళు. సో దట్ వాడు మీకు ఒక్కదానికే చేస్తున్నాడా ఇంకొకరికన్నా చేస్తున్నాడా అనేది కూడా బయటపడుతుంది. ఏమో చెప్పలేము. ఇంకా వేరే అమ్మాయిలకు కూడా ఈ విధంగా చేస్తుండొచ్చు వాడు. మీరు ఏం భయపడకండి. సో గైస్ ఆమెకు చెమటలు పట్టేసినాయి. ఆమెకి చాలా భయపడుతుంది. ఆమె ఏం మాట్లాడలేకపోతుంది. చాలా నర్వస్ అవుతుంది ఆమె. సో అక్క నీ లోన్ వాడి పైసలతోనే కట్టించిన. నువ్వు మళ్ళీ ఇట్లాంటి లోన్లు తీసుకోకు. యాప్ డిలీట్ చేసే ఫస్ట్. అది క్లియర్ అయిపోయింది. నువ్వు రేపు రిఫ్రెష్ అవుతుంది. అది అప్డేట్ అవుతుంది. అది క్లియర్ అయిన తర్వాత ముందు యాప్ డిలీట్ చేసేసి ఫస్ట్ డిలీట్ చేసే యాప్. అసలు నువ్వు ఆ టెన్షనే పెట్టుకోకు. మళ్ళీ అర్థమవుతుందా? మళ్ళీ అట్లాంటివి పెట్టుకొని ఇవన్నీ పరిశ్రమలలో పడ్డావు అనుకో ఇంకా నేను ఎవ్వరు కాపాడలేరు. వాడు ఎన్ని యాక్టింగ్లు చేస్తున్నాడు. ఇప్పుడు వాడి వల్ల నా ఆఫీస్ కూడా గలీజ్ అయిపోయింది. మొత్తం ముచ్చబూసిండు. ఇక్కడ ఏమనంటే షుగర్ పేషెంట్ అది ఇది అని చెప్పేసి అని అంటున్నాడు వాడు. జాగ్రత్తగా ఉండు. వాడు బయట ఉంటాడు. నువ్వు బయట ఉంటే నేను వస్తున్నా. నీ అమ్మ ఎట్లాంటి వాళ్ళు తలుగుతున్నారు భయ్ నాకు. ఎట్లాంటి వాళ్ళు నా ఫ్యాన్స్ అవుతున్నారు అనేది నాకు అర్థమే అవుతలేదు. నా వీడియోస్ చూస్తాడంట. గుర్తుపట్టిండు క్యాండిడేట్. మోస్ట్లీ గుర్తుపట్టేసిండు. ఈ పాల్ పేపర్ చూసినా అంటున్నాడు. అది చూసినా అంటున్నాడు. ఇది చూసినా అంటున్నాడు. మళ్ళీ నేను వచ్చినాక అన్నీ అలాగ తమాషాలు చేస్తుంటా. అంటే ఎడ్డోన్ లేక కనిపిస్తే నేను వదిలేస్తా అని, లేదంటే అమాయకంగా కనిపిస్తే అమాయకంగా యాక్ట్ చేస్తే నేను ఏమన్నానని, నేను ఇక్కడనే వార్నింగ్ ఇచ్చేసి వదిలేస్తా అని చెప్పేసి అనుకుంటుండు.
నా ఫ్యాన్ అని చెప్పేసి అంటుండు. నా బొంగు కూడా వదిలే నేను, అని ఏం చేయాలి అదే చేస్తాను. ఎందుకంటే వాడు ఈమెకే ఒక్కదానికే చేస్తుండా, మరి వేరే వాళ్ళకి కూడా చేస్తుండా మనకు తెలియదు. సో కాబట్టి తప్పకుండా మనం పట్టియాలి, బయట పెట్టాలి. ఆ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని కూడా బయట పెట్టాలి. సో నేను ఏం చెప్తున్నా అంటే ఈ వీడియో చూసే వాళ్ళకి అందరికీ నేను ఒకటే మాట ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, మీరు ఎటువంటి లోన్ యాప్స్లలో లోన్స్ తీసుకోకండి. నేను ఇదే చెప్తా. మీకేమన్నా అవసరం ఉంటే మీ ఏమంటారు మీ క్లోజ్ ఫ్రెండ్స్ని కానీ, మీ అమ్మ నాన్నకి కానీ, మీ పేరెంట్స్ని కానీ అడగండి. కానీ ఇట్లాంటి లోన్ యాప్లు యూజ్ చేయకండి, ఇట్లాంటి పరిచయాలలో పడకండి. ఇది ఒకటే నేను చెప్పదలుచుకున్నా. చాలామంది చాలా విధాలుగా సఫర్ అయ్యి చచ్చిపోవడం కూడా జరుగుతుంది లోన్ యాప్ల వల్ల. సో ఆ దారిలకి అట్లాంటి వాటిలలో మీరు పడకండి. సో ఎంతమంది అయితే వీడియోని చూస్తున్నారో జాగ్రత్తగా ఉండుర్రి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా లోన్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో చూపించండి. వాళ్ళకు ఒక గుణపాఠం, ఒక లెసన్ అనేది అర్థమవుతుంది. లోన్ తీసుకుంటే ఈ విధంగా అవుతుంది అని. సో ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారని. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోని ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. అండ్ ఇంకో విషయం నేను చెప్పడం అని మర్చిపోయాను ఏంటంటే, మోస్ట్లీ మనం యూట్యూబ్లో ఎటువంటి ఏమంటారు కంటెంట్ నేను పెట్టలేను. అంటే కంటెంట్ అంటే లైక్ యూట్యూబ్లో పెట్టనివి నేను అవి తీసుకెళ్ళి ఫేస్బుక్లో పెడుతున్నాను. సో ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో ఫేస్బుక్లో నా ఛానల్ అర్జున్ బ్లాగ్స్ అని కొడితే మీకు వచ్చేస్తుంది. దాన్ని ఫాలో అయితే కనుక యూట్యూబ్లో పెట్టాను. యూట్యూబ్ ఏవైతే నాకు రెస్ట్రిక్ట్ చేస్తుందో అవి నేను ఫేస్బుక్లో పెడుతున్నా. సో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే ఫేస్బుక్లోకి వెళ్ళి అర్జున్ బ్లాగ్స్ అని కొడితే వచ్చేస్తుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కామెంట్స్ పిన్లో కూడా లింక్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు సీదా ఫేస్బుక్కి వెళ్ళిపోతారు. వెళ్ళి అక్కడ నన్ను ఫాలో కొట్టండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.